అదిగో రామ్మ మెరుపు తీగ पानीपुरी, वड़ा पाव, राज कचौरी, गट्टा पुलाव। राजस्थान का राजा मेवाड़ का राजा याद आ गया। बारिश मिठी खुशबू రకం అవసరం లేదురా నువ్వు ఉన్నావు కదా एक ढक्कन की कीमत तुम क्या जानो सुधीर बाबू। एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू। హాయ్ గైజ్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఈరోజు మీకోసం ఒక డిఐఎంఎల్ వీడియో అన్నమాట. సో లేచాను, వర్కౌట్కి వెళ్ళాను, ఒక టేస్టీ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను. ఇప్పుడు నా క్లోత్ సార్ట్ అవుట్ చేస్తున్నాను. సో చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ జరగబోతుంది. ఏంటి తెలుసా, ఈరోజు బిల్లి గారు నన్ను మూవీకి తీసుకెళ్తున్నారు. ఓకే, డిడ్ యూ సీ మై జిమ్ క్లోత్స్ వర్సెస్ మై హోమ్ క్లోత్స్? ఇది నా హోమ్ క్లోత్స్ అండ్ ఇవి నా జిమ్ క్లోత్స్. వెన్ యువర్ జిమ్ క్లోత్స్ పైల్ ఇస్ బిగర్ దాన్ యువర్ హోమ్ క్లోత్స్ పైల్, దాని అర్థం మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు ఫిట్నెస్ వైజ్. ఈ మధ్య ఐఎమ్ జస్ట్ లవింగ్ స్మూదీ బౌల్స్, పార్ఫేస్. చాలా లైట్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ టైంలో. సో ఈరోజు నేను ఒక మంచి బనానా అండ్ స్ట్రాబెర్రీది స్మూదీ బౌల్ చేసుకున్నాను. స్ట్రాబెర్రీ సీజన్ ఇంకా మెల్లిమెల్లిగా పోతుంది, ఆ తర్వాత ఏం చేస్తానో తెలియదు. బట్ స్ట్రాబెర్రీస్ని మంచిగా ఫ్రీజ్ చేసేసాను ఓవర్ నైట్. తర్వాత బనానాతో బ్లెండ్ చేసేసాను, టాప్డ్ ఇట్ అప్ విత్ లాట్స్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్ అండ్ ఆల్ దాట్. ఎంత డెలిషియస్గా ఉంది తెలుసా. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇట్ ఈస్ సో రిఫ్రెషింగ్. కానీ ఎంత స్వెట్ అవుతున్నానో చూస్తున్నారు కదా. సో ఐ నీడ్ టు గో అండ్ హ్యావ్ అ షవర్ నౌ. ఫుల్ బాడీ మాయిశ్చరైజేషన్ అండర్ 2 minutes నా షవర్లోనే చేసి వచ్చేసాను. ఇది ఏంటనేది తొందరలోనే రివీల్ చేస్తాను. బట్ డూ యూ సీ దట్ సెరమీ పాలిష్డ్ ఫినిష్ ఆల్ అక్రాస్ మై బాడీ? ఇది ఒక సర్ప్రైజ్ ఉంది, తొందరలోనే రివీల్ చేస్తాను. మీలో ఎంతమంది నన్ను స్నేల్ మ్యూసిన్ ట్రై చేయమని చెప్పారని చెప్పి నేను స్నేల్ మ్యూసిన్ ట్రై చేశాను. యూ మై ఎక్స్పీరియన్స్ విత్ ఇట్ వాజ్ హారబుల్. ఇది కాస్ఆర్ఎక్స్ది సూపర్ వైరల్ ఆల్ ఇన్ వన్ స్నేల్ మ్యూసిన్ క్రీమ్ అనమాట. చాలా ఇన్స్టాగ్రామ్ వర్ది ఉంది బికాజ్ ఇట్ హ్యాస్ దట్ పుల్లింగ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎఫెక్ట్ విచ్ ఇస్ వెరీ పాపులర్. చాలా అంటే చాలా వైరల్ రీల్స్, షార్ట్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి దీని గురించి. నేను ఎప్పుడైతే అది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, ఇట్ వాస్ వెరీ గుడ్. ఎంత సూపర్ హైడ్రేషన్ అనిపించింది అంటే ఐ వాజ్ లైక్ వావ్, దిస్ థింగ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ మై స్కిన్ టు అనదర్ లెవెల్. కానీ 2 weeks డౌన్ ఆఫ్ యూజింగ్ దిస్ స్నేల్ మ్యూసిన్ ఐ హ్యాడ్ ద మోస్ట్ టెరబుల్ బ్రేక్అవుట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు కూడా మార్క్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ మార్క్స్ అన్నీ పోవాలి. ఐ డోంట్ నో ద టైమింగ్ వాజ్ రాంగ్, బట్ ఐ హ్యావ్ హర్డ్ దట్ స్నేల్ మ్యూసిన్ మనకు సూట్ అవ్వకపోతే చాలా బ్రేక్అవుట్స్ అవన్నీ వస్తాయని. సో నా ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉండేది. సో మళ్ళీ నా ట్రైడ్ అండ్ ట్రస్టెడ్ స్కిన్ కేర్కి వెళ్ళిపోయాను. చాలామంది సమ్మర్ స్కిన్ కేర్ చెప్పండి అని చెప్తున్నారు. Guys, there is nothing which a ceramide cannot solve according to me, especially because see, I use a lot of actives in my skincare. ఇప్పుడే మీరు చూసారు విటమిన్ సి సెరం రాసుకున్నాను. సో సెరమైడ్ అనేది మన స్కిన్కి బిల్డింగ్ బ్లాక్స్ లాగా అనమాట. మనం ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటాం స్కిన్ని క్లియర్ అండ్ డెడ్ స్కిన్ రిమూవల్కి. సో సెరమైడ్స్ వచ్చేసి ఆ స్కిన్ ఏదైతే మనం కాంప్రమైజ్ చేస్తున్నాం బ్యారియర్ని బై డూయింగ్ ఆల్ దిస్ ఎక్స్ఫోలియేషన్ చేయకపోయినా కూడా డైలీ లైఫ్లో డస్ట్లో యూవీ ఎక్స్పోజర్ అది ఇది చాలా రకాలు ఉంటాయి, చాలా రకాల డ్యామేజ్ ఉంటాయి గాయ్ స్కిన్ మీద. సెరమైడ్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ అ రిపేరింగ్ సూదింగ్ బామ్ విచ్ యు ఆర్ గివింగ్ యువర్ స్కిన్. దానివల్ల స్కిన్ కామ్, రిపేర్డ్ అండ్ హైడ్రేటెడ్ అనిపిస్తుంది. వేరియస్ బ్రాండ్స్ చేశాను ఫర్ సెరమైడ్ మాయిశ్చరైజర్స్ ఫర్ యువర్ సమ్మర్స్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ హోలీ గ్రేల్ ఫర్ మీ ఆల్సో. మై హోల్ సమ్మర్ నేను దీని మీదనే డిపెండ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద 4% సెరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ బై ద డర్మాకో. సో ఇందులో 4% సెరమైడ్ కాంప్లెక్స్ ఉంది. ఇట్ రిపేర్ యువర్ స్కిన్, కామ్ డౌన్, కూల్ డౌన్ చేస్తుంది అండ్ స్ట్రెంథెన్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ని. సో ఇఫ్ యువర్ బ్యారియర్ ఇస్ స్ట్రాంగ్, మీకు అవుట్ సైడ్ డామేజింగ్ ఫ్యాక్టర్స్ స్కిన్ మీద అంత ప్రభావం చూపించదు. అండ్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ 2% నైసినమైడ్. ఇది సెరమైడ్ ప్రొడక్షన్ని ఇంకా పెంచుతుంది స్కిన్లో అండ్ పోర్స్ని కూడా ట్యాకిల్ చేస్తుంది. మచ్చలు అవి ఇవి ఉంటే కూడా ట్యాకిల్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఆక్సిలాన్స్ ఉంది. ఇది స్కిన్ని ఫార్టిఫై, రిపేర్ అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది బికాస్ స్కిన్లో ఆక్సిజన్ సప్లై ప్రమోట్ చేస్తుంది. ఐ స్పెసిఫిక్లీ వాంట్ టు షో యూ ద టెక్స్చర్. సెరమైడ్ అంటేనే చాలా హెవీ అనుకుంటాం కదా. జస్ట్ లుక్ అట్ దిస్ బ్యూటీ. చూసారా? జస్ట్ సీ దాట్ ఎంత తొందరగా అబ్జార్బ్ అయింది అండ్ ఇట్ ఇస్ సో సాఫ్ట్నింగ్, ఇమ్మీడియట్ ప్లంపింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కిన్ కి. లుక్ అట్ దాట్ బ్లెండ్, ఫ్లాలెస్. డర్మాకోవి అన్ని ప్రొడక్ట్స్ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉన్నాయి. సో ఎనీవన్ హూ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ ఫ్రేగ్రెన్స్ కెన్ యూజ్ డర్మాకో హ్యాపీలీ. ఏది మాయిశ్చరైజర్, ఏది ఎక్కడ రెసిడ్యూ, ఎక్కడ స్టికీనెస్, ఇట్స్ జస్ట్ అమేజింగ్ ఫర్ సమ్మర్. డర్మాకో వాళ్ళ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా భూమి అనే సంస్థతో కలిసి 15,000 మంది ప్లస్ పిల్లల్ని
ఎడ్యుకేషన్లో హెల్ప్ చేసి వాళ్ళని ఎంపవర్ చేశారు. ఎనీ స్కిన్ టైప్స్ వాళ్ళు దిస్ హ్యాస్ టు బి యువర్ గో టు మాయిశ్చరైజర్ దిస్ సమ్మర్ బికాస్ అదర్ సెరమైడ్ మాయిశ్చరైజర్స్ మే ఫీల్ హెవీ బట్ ఐ జస్ట్ షోడ్ యూ ద బ్లెండింగ్ పవర్ ఇస్ 100 Pro Max. ఈ అమేజింగ్ మాయిశ్చరైజర్ కొనేటప్పుడు మీకు 20% డిస్కౌంట్ కావాలంటే ASH2024 అనే కోడ్ వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ లో వాడండి. లేదంటే ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ ఇప్పుడు పర్పుల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఇలాగే మాట్లాడుకుంటూ ఏ మాత్రం టైం వేస్ట్ చేయను బికాస్ బిల్లీ గారు మూవీకి తీసుకెళ్తానని చెప్పి మైండ్ చాలా తొందరగా చేంజ్ చేసేస్తారు. సో లెట్ మీ జస్ట్ గెట్ రెడీ అండ్ ఐల్ మీట్ యూ దెన్. బిల్లీ గారు నన్ను మూవీకి తీసుకెళ్తున్నారు. ఏంటా మూవీ పేరు? నాకు మూవీ పేరు కూడా తెలియదు. ఆర్టికల్ 360 ఏదో ఉంది కదా, బాగుందంటనా? ఏమో చూడాలి. రేటింగ్ బాగుంది అన్నావు కదా నువ్వు. సో రేటింగ్ అయితే బాగుంది. నువ్వు నీకైతే అందరూ వాయిస్ రాదు, బిల్లీ గారు వాయిస్ రాదు అంటుంటారు. నీకు మంచిగా ఒక ఆపర్చునిటీ దొరికింది ఏంటంటే కొత్త డ్రెస్ ఓపెన్ చేయాలని. ఏదో నన్ను మోటివేట్ చేసి మూవీ అంటున్నావు. యాక్చువల్ గా దాని బిహైండ్ ఒక రీజన్ ఉంది. అంత సీన్ లేదు. కొత్త డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాలి. అది చూడండి, ఇది చూడండి, బాగా చూడండి. ఇది లుక్, ఆ మేడం గారి లుక్, ఈ కొత్త అవుట్ఫిట్ ఇప్పుడు వాడాలి కదా, అందుకే ఇప్పుడు ఈ ప్లాన్ అంతా. అంత సీన్ లేదు. నిన్న నువ్వు బుక్ చేసిన తర్వాత నేను డ్రెస్ వచ్చింది, ఇప్పుడు వాడేస్తున్నాను అంతే. ఇప్పుడు మ్యాచింగ్ బ్యాగ్ తెచ్చుకుంటా. అదిగో రా అమ్మా మెరుపుతీగా. ఇది నా కంప్లీట్ లుక్ గైస్. ఐ హావ్ జస్ట్ ఫౌండ్ ద పర్ఫెక్ట్ షర్ట్ డ్రెస్. అది ఇదే. ఎందుకంటే షర్ట్ డ్రెస్ యూజువల్లీ స్ట్రైట్ గా ఉంటాయి కదా కింద నుంచి. దీనికి చూడండి ఒక స్లైట్ ఫ్లేర్ ఉంది అండ్ ఫ్రంట్ లో ఇలా యూ షేప్ లో ఉందన్నమాట. ఇప్పుడు పద, ఆల్రెడీ లేట్ అయిపోయింది. లింక్ వదిలేస్తావు కదా యూజువల్ గా. లింక్ వదిలేస్తాను. ఓకే పద. ఇప్పుడు మనము వెళ్దాము. घर अच्छे से देख लो, कबूतर को देख लो. కోపంలో ఉంది శోభన్ పోచేది అది. అగ్రి అవ్వట్లేదు కదా నాతో. टोस्टी, इवनिंग वी आर गोइंग टू गो टू जुबली हिल्स हाउस. ओके, समर से मिलोगी. जब तक पूरा घर पूरा प्रोटेक्ट कर लो बेटी. तुम हो एक सोल्जर हमारे लिए टोस्टी. ओके बाय. बाय मेरे बेटो, बाय. छोटू गुड गर्ल, बाय. हम लोग जा रहे हैं, तुमको समझ में आया ना पूरा क्या क्या करना. ओके समझाओ. और कबूतर के जैसा. కబూతర్ కాదు, చిల్కా కెళ్ళా. అదే చిల్కలాగా చెప్పాను అని అంటారు. చిల్కా అంటే కబూతర్ కాదు, తోత. ओके मुन्ना, तोते के जैसे समझाओ क्या. समझ में आया. टोस्टी को तो टोस्टी जैसा समझाया, वो देख लेगी. థియేటర్ లో కూడా డాగ్ సీట్స్ పెట్టేస్తే డాగ్స్ కూడా ఏమన్నా తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది కదా. డాగ్ సీట్స్ ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ థియేటర్. అంటే మేబీ అబ్రాడ్ లో ఉంటుంది, ఇండియాలో ఏంటంటే మరీ ఓవర్ చేస్తున్నారు అనుకుంటారు అలా అడిగితే. టోస్ట్ బాయ్. టోస్టీ బాయ్. మొత్తం ఫేస్ అలా తిప్పేసి తీసుకొస్తుంది. బాయ్ చోటు. డోర్ క్లోజ్ అవుతుంటే ఇలా తీసుకొస్తుంది ఓన్లీ ఫేస్. బాడీ అక్కడే షాక్ లో ఉండిపోతుంది. ఏఎంబి కూడా వచ్చేసింది. మాట్లాడుకుంటూ ఏఎంబి వచ్చేసింది గైస్. మూవీ టైం కూడా అయిపోయి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మనం మంచిగా హ్యాపీగా మెల్లి. హాఫ్ అన్ అవర్ ఎలా అయింది చెప్పు? 1:30కి మూవీ అని 1 o'clock అని చెప్పాను నేను నీకు. 1:40 అవుతుంది ఇప్పుడు. టైం చూడు ఎంత, 1:40 అవుతుంది. టైం అక్కడ ఉంది, ఏదో చూపిస్తున్నావు. టైమే చూపిస్తున్నా. टिकट उनके पास है भैया. వెళ్ళేటప్పుడు మూవీ 1:30 ఇందాక ఏమన్నా అయినా కూడా 1:45 అవుతుంది. పాయింట్ అది కాదు. ఇందాక ఏమన్నావు? ఇందాక 1:30 అనుకున్నాను. చిల్లర్ బిల్లి నువ్వు నిజంగా. నీకు అలానే చెప్పాలి, లేకపోతే అంత సీన్ లేదు. నాకు ఆల్రెడీ తెలుసు 1:30. మూవీకి వచ్చింది పాప్కార్న్ కోసం కదా. ఇడ్లీ ఉందా? ఏంటి ఇడ్లీ పొంగలా? తనే అడగమని చెప్పింది. పాప్కార్న్ సాల్ట్ అండ్ థమ్స్ అప్, కోకా ఏంటి కావాలి అంటే మన డైట్ లో అలౌడ్ లేదు. ఇడ్లీ దోశ అడిగిపించి మళ్ళీ నన్ను ఇలా చేస్తున్నావా? మామూలుగా అడిగేవాడిని కదా.
మనం ఆ రోజుల్లో ఐనాక్స్కి వెళ్తే నువ్వు వెళ్ళి 1 ప్లేట్ ఇడ్లీ అడిగేవాళ్ళు. అది పాత జోక్, అది అవుట్డేటెడ్ జోక్. అది తెలుసు, నువ్వు నాతో అన్ని పాత జోక్స్ చేపిస్తున్నావు. నేను చేపిస్తున్నానా? మనతో ఒక్క మూవీ కూడా వర్కౌట్ అవ్వదురా. మనం జస్ట్ ఇలా ఖాళీగా టైంపాస్ బ్లాగులు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనం మూవీ కూడా మిస్ అయిపోయాం. సగం యాడ్స్ ఉంటాయి. మీకు దక్కన్ కావాలా? నాకు దక్కన అవసరం లేదురా, నువ్వు ఉన్నావు కదా. కాఫీ మొత్తం లోపల एक ढक्कन की कीमत तुम क्या जानो सुधीर बाबू. బా కీకేవలే గుండు. మూవీ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఆర్టికల్ 370 మంచి మూవీ, నాకైతే నచ్చింది. యామి గౌతమ్ ఉంది అందులో, మీకు ఛాన్స్ దొరికితే చూడండి. నీకు నచ్చిందా? ఓకే, అంతే, అంత ఏం లేదు. నాకైతే నచ్చింది. ఆయన ఇలాంటి సోషల్ కాజ్ కి చేసిన మూవీస్ ఒకసారి చూడగలుగుతారు కదా. ఇప్పుడు మన ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద డే, టీ టైం. మేము డేకి ఒకటేసారి టీ తాగుతాం అనమాట. అండ్ ఈవినింగ్ ఈ టైం వరకు అంటే కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఓకే, సో యా, టీ టైం వచ్చేసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తొందరగా టీ తాగేసి ఒక మంచి ఎంటర్టైనింగ్ రీల్ షూట్ చేయాలి ఫర్ బిల్మోక్ స్టూడియోస్ ఛానల్. బిల్మోక్ స్టూడియోస్ ఛానల్ మీరు ఇంకా ఫాలో అవ్వట్లేదంటే అవ్వండి, బికాస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ స్టఫ్ గోయింగ్ ఆన్ ఓవర్ దేర్. ఎవరో చూస్తున్నారు, వీళ్ళ కర్మ పాపం, వీళ్ళు ఎలా బ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తారు చూడండి. మన బాధలు ఇప్పుడు చూస్తే చూడండి, ఇది మన పని అంతే, ఖతం. అంటే వాళ్ళు లైవ్ గా చూస్తున్నారు పాపం. तुम ब्रेड नहीं खा पा रही हो, तुमको क्या करेंगे बेटा, हम लोग आके खा लेंगे क्या, इधर आओ, कम यहाँ, कम टोस्टी, कम बेटा है, ब्रेड है इसमें. आहा ఆహా తోనే స్టార్ట్ అవుతాయా నీ డైలాగ్స్ అన్ని? బాగా వచ్చింది కదా రీల్ ఇప్పుడు చేసింది. మన షార్ట్స్లో కొన్ని కామెంట్స్ చూస్తున్నా, అమ్మో ఈ ఓవర్ యాక్షన్ చూడలేంరా బాబు అలాంటివి. అలాంటి కామెంట్స్ చూస్తే మనం సక్సెస్ఫుల్ అనిపిస్తుంది. కొన్ని కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, బికాజ్ దాని కాన్సెప్టే అది. రసిక అదే బేటా, మీ వీణా చాచికి ఊరికే అన్నాను నేను, మీ చేతి వంట తినాలని ఉంది అని, మార్వాడి స్టైల్. నిన్న కాల్ చేశాను, వెంటనే రేపు వచ్చేయండి, ఎల్లుండి వచ్చేయండి. వీళ్ళ దాంట్లో వీళ్ళకి ఏదైనా కానీ చెప్పామనుకో, వీళ్ళ ఫ్యామిలీలో కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గుండు ఉండడమే ఆలస్యం, గురుగుతారు అంటే అలాంటి టైప్ అనమాట. జాగ్రత్తగా ఉంటారు. గుండు ఉండడమే ఆలస్యం కాదు, జుట్టు ఉండడమే ఆలస్యం, గుండు కుట్టేస్తారు. వెరీ గుడ్, మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. నేను ఎప్పుడైతే జైపూర్కి వెళ్ళి రాజస్థాన్లో మొత్తం ఒక 100 మందిని చూసాను, అమ్మో గుండు కొట్టిచ్చేస్తారా బాబు. జైపూర్ బ్లాగ్స్ మాత్రం మీరు చూడాల్సిందే. ఈ బిల్లి గారు నిజ లోపల ఉన్న కామెడియన్ జోకర్ ఎలాంటో మీకు తెలుస్తుంది. గట్టా పులావ్ ఇప్పుడు చూస్తావు కదా, దాని రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఆ లింక్ కూడా కింద పోస్ట్ చేస్తాను. లింక్ పెట్టేసి అన్ని పెట్టేశారు, ఆ లింక్ జైపూర్ లింక్ కూడా పెట్టేసి. ఇలా నెట్వర్క్ చేస్తూ ఉండాలి మనం. అదే అంటే గుండు కొట్టిస్తూ ఉండాలని దాని అర్థం. చూసుకోండి జాగ్రత్త, మనం లేనప్పుడు వస్తుందిరా. మనం ఉన్నప్పుడు దానికి ఏం భయం ఉంటుందో తెలియదు, కానీ మనం ఇక్కడ నుంచి దాన్ని తోసేస్తామని ఫీల్ అవుతుంది. మనం లేనప్పుడు ఇందులో నుండి తలబెట్టి అటు చూస్తుంది తెలుసా, కింద పైన మొత్తం. చూసాను, దూరం నుంచి చూసాను. మళ్ళీ మనం దాన్ని చూస్తున్నామంటే పారిపోతుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వీణా చాచి ఉంటుంది, సో అక్కడికి వెళ్తున్నాం. నా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఆనందం అది. బా ఇక్కడి నుంచే వస్తుంది గట్టా పులావ్ స్మెల్. అసలు సమర్ హౌస్ जा रहे पहले, డోర్ బంద్ कर दो. నువ్వు వస్తే డోర్ బంద్ చేస్తా. गट्टा पुलाव का स्मेल मेरे को इनवाइट कर रहा है. गाइस గుంటుందా గట్టా పులావ్ వీడియో ఈ చాచితోనే చేసాను. हाय मेरी बूची, कैसा हो तुम? कैसा हो? हाय सुधीर. हाय चाची. हैप्पी बर्थडे चाची. Thank you. I know, happy belated birthday.
आही हाय हाय आही हाय गट्टा पुलाव कहाँ है? क्या चाहिए? Open your mouth. Ha ha ha. किसने दिया? आही. Open your mouth. Ha ha ha. बुआ ने दिया। क्या दिया बुआ ने? बुआ ने क्या दिया? क्या दिया? मिश्री? वेरी गुड। बहुत सारा मिश्री दे दिया बुआ ने। बुआ नेक्स्ट टाइम मैं दी भी उसको। नेक्स्ट टाइम से इतना ही लेना, एक लेना बुआ। मैं तेरे को बोली मेरे को थोड़ा सा दे, तू नहीं दिया, पूरा खा लिया ना बदमाश बेबी। पानी पूरी, वड़ा पाव, राज कचौरी, गट्टा पुलाव एंड सुधीर का फेवरेट कढ़ी। राज कचौरी का है। కారంగా ఉంది వాటర్. వీనస్ వచ్చి ఎప్పుడు ఇంత కారంగా చేయదు, ఈరోజు మస్తు చేసింది. आहा, वीना चाची हाथ का खाना बहुत दिनों के बाद खा रहा हूँ, क्योंकि अभी बिजनेस वूमेन है ना, तो इसीलिए बिजी लाइफ। काय का बिजनेस वूमेन? मीटिंग्स ओनली साइनिंग 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 CEO ఓన్లీ సైనింగ్. బాస్ లేడీ ఉంది వీణా చాచి ఇప్పుడు. वाह, ये वो ट्रेंड है, सब होममेड है पूरा एवरीथिंग. टेस्ट कर लिया? नहीं टेस्ट नहीं, तो यहाँ ही खाने को मिलता है। अच्छा अच्छा वैसा है. आहा, వేడి వేడిగా మస్తు ఉంది కదా. राजस्थान की मिट्टी के खुशबू में ये सेकंड कर. सेकंड, ये नेक्स्ट जनरेशन है चाची. ये ఈ చాచి మాకు ఆపద్దని చెప్పింది. పాపడ్ వచ్చి బేగం బజార్ది, రాజస్థాన్ పాపడ్ అని చెప్పింది. అదిగో టోస్టీ సమర్ది వేరే స్కిట్ జరుగుతుంది అక్కడ. టోస్టీ తుమారి ఎనిమి ఆ చుకి है समा. राजस्थान का राजा, मेवाड़ का राजा याद आ गया बचपन में. सब बारिश, मिट्टी खुशबू, राजमा चावल, सांगरी की सब्जी. अरे वाह, మా ఏరియాకి వచ్చి మా ఫుడ్ అంతా తినేస్తే మరి మేమేం తినాలి? మీరు మా తిన్నారు కాబట్టి ఇది బదులా. ఇది మేము ఇక్కడ మీ స్టేట్కి వచ్చి ఉద్ధరించాము, గుర్తుపెట్టుకో. అందుకే మేము మీకు బిజినెస్ ఇచ్చి ఉద్ధరిస్తున్నాం. ఏం బిజినెస్ ఇస్తున్నారు? ఫ్రీగా తింటున్నారు. కస్టమర్స్ మేమే కదా. నువ్వు ఇంట్లో చేసావు, Where's my gift? చాచి గిఫ్ట్ మర్చిపోయి వచ్చావు. మర్చిపోలేదు, అసలు తీసుకోలేదు. ఇంత తొందరగా పార్టీ ఇస్తుందని అనుకోలేదు చాచి. హాయ్ పాపా. पापा पहली बार हलीम खा रहे लाइफ में. राज कचौरी. तो मैं बोला चाची अभी इतना जल्दी क्या है, नेक्स्ट मंथ कर लेते. नहीं नहीं नहीं, नेक्स्ट मंथ नहीं, नेक्स्ट मंथ आप लोग ऐसे ही बोलते हैं. नहीं, ऐसे ही कैंसिल होते रहते हैं, आज करेंगे. तो मैं बोला चाची हम लोग डाइट में हैं, एटलीस्ट मार्च 1 को करते हैं. नहीं नहीं नहीं, मैं दुबई जा रहा हूँ, मैं बाहर जा रहा हूँ, मैं पैकिंग है, मुझे वो है, मुझे एटलीस्ट परसों करते हैं बोले. तो चाची मैं भी वही बोल रहा हूँ, परसों मार्च 1 ही है, नेक्स्ट मंथ ही कर लेते हैं. ये हो गया. फिर बाद में नेक्स्ट मॉर्निंग ऐसा सनराइज होते ही अस्मिता का एक मिनट इसको कंप्लीट चाची का. हाँ, तो मैं पीछे से बोल रहा हूँ चाची तो परसों. ना ना ना, आप लोग ऐसे ही करते हैं. मैं आज कितना नमक मिर्ची लगाया है ना, कितना नमक मिर्ची लगाया है. ये सही हुआ. नमक मिर्ची के बगैर बोला पापड़ में नमक मिर्ची लगाई है. वो फॉर्मेलिटी.
సో దాట్ వాజ్ అబౌట్ దిస్ వ్లాగ్ గైజ్. నా వ్లాగ్స్ చూసుకుంటూ నేను ఎంత బ్లెస్డ్ అనేది రియలైజ్ అవుతూ ఉంటాను నా ఫ్యామిలీని చూసి. మీ అందరు కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. See you in another fresh new episode of Asterix very very soon. Till then it's bye from Asterix.